నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సీఎం రేవంత్ భేటీ. కుమ్మరిసింగ బోనాల జాతరలో పాల్గొన్న మంత్రులు. బోనాల పండుగ తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అన్న మంత్రి కొండా సురేఖ. పటాన్చెరులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి. హత్యకోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి. ఒకరు మృతి, 100కి మంది పైగా గాయాలు. పశ్చిమాసియాలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు. భారతీయ నావికుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం. ఇక పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను విధుల్లో నియమించవద్దని షిప్ యాజమానులకు ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మ్యారిటైమ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతాపరమైన పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు కూడా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నౌకలపై జరుగుతున్న దాడుల్లో భారతీయ నావికుల ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేపడనుంది. ఇక హర్యానాలో దేశంలోని తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైల్ ప్రారంభానికి సిద్ధమైంది. జీంద్ నుండి సోనీపట్ మధ్య ఈ అత్యాధునిక రైలు సేవలు అందించనుండగా
రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడవనుంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణ హిత రవాణాకు ప్రాధాన్యం ఇస్తూ భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీ దిశగా మరో కీలక అడుగు వేసినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ దేశంలో హరిత రవాణా వ్యవస్థ అభివృద్ధికి మైలురాయిగా నిలవనుంది. क्यों मेहनत करते हैं? ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుడు కటక్ చెందిన అనిల్ దాస్ గా గుర్తించారు. ఇక క్షతగాత్రలను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రథయాత్ర సందర్భంగా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పి ఘటన జరిగినట్లుగా అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. అలాగే ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, అలాగే మూసీ పునర్జీవం, అలాగే ఫేజ్ 1 పనుల పురోగతి, వర్షాభావ పరిస్థితులు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్మెంట్ శ్రీ జగదీష్ మందిరంలో నిర్వహించిన బోనాల జాతరలో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. గ్రామాలను అంటువ్యాధుల నుండి కాపాడాలని అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయం అనాదిగా కొనసాగుతుందంటూ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమ్మరులు తయారు చేసిన మట్టి కుండల్లోనే బోనం సమర్పించడం మన సాంప్రదాయమని, ప్రజలందరూ అదే ఆచారాన్ని కొనసాగించాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. ఇక పర్యావరణ పరిరక్షణతో పాటుగా చేతి వృత్తిదారుల ప్రోత్సాహం అందించాలంటే మట్టి కుండల్లోనే బోనం సమర్పించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కావలసినంత ఆర్థిక బలాన్ని కూడా మాకు ఇచ్చి మరి హైదరాబాద్ అంతా కూడా పెద్ద ఎత్తున బోనాలు జరుపుకునే అవకాశం కల్పించారు. బోనం అంటే భోజనము, మరి ఆ భోజనాన్ని వండుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించి మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుందనేటువంటి ఒక విశ్వాసము. పూర్వకాలంలో ఒక గ్రామం మొత్తానికి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మొక్కుకున్నారు, అమ్మ తల్లి నువ్వు మా ప్లేగు వ్యాధిని తగ్గిస్తే నీకు భోజనం సమర్పించుకుంటామని. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఇది దినదినంగా మరి అభివృద్ధి చెందుతూ వస్తా ఉంది. మరి ప్రతిసారి కూడా టెంపుల్స్ పెరుగుతా ఉన్నాయి, బోనాలు చేసుకునేటువంటి టెంపుల్స్. ఈసారి కూడా ఎక్కువ మంది రావడం కూడా జరిగింది మా దగ్గరికి. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఎండోమెంట్ నుంచి 100% ఉంటాయి. ఈ రోజు మేము అక్కడ ప్రారంభించి ఈ కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి బోనాలను కూడా ప్రారంభించడానికి రావడం జరిగింది. మరి బీసీలు అనే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో వాళ్ళు మరి గతంలో ఆ వృత్తి మీద బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ వృత్తులన్నీ కూడా కుల వృత్తులు లేకపోవడం వలన వాళ్ళకి జీవనాధారం లేక బాధపడుతున్నారు. మరి ఈరోజు బోనాలు కూడా మనము కుండలలో కాకుండా కుండ ప్రకృతి మట్టితో తయారయ్యే బోనముతోటి అటు పర్యావరణాన్ని ఇటు కుల వృత్తిని ప్రోత్సహించినట్టుగా ఉండడానికి తెలంగాణ బోనాల సందర్భంగా ఈరోజు కుమ్మరులంతా మట్టి బోనాన్నే వాడాలి అనేటువంటి నినాదంతో లేయర్ ట్యాంక్మెంట్లో పెద్ద ఎత్తున మట్టి కుండల బోనాలు చేస్తున్నారు. నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బోనం అంటే మట్టితో చేసిన బోనమే సాంప్రదాయము, శాస్త్రీయము. కాబట్టి తప్పకుండా నేను బోనం చేసే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా మట్టి బోనాల్ని వాడండి, కుమ్మరులను ప్రోత్సహించండి, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడండి.
హైదరాబాద్ లోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 108 ఎకరాల విస్తరణలో ఉన్న ఈ చెరువును హెచ్ఎండిఏ నిధులతో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లుగా తెలిపారు. చాలా కాలంగా మురుగు డ్రైనేజీ నీరు చేరడంతో చెరువు మురికి కూపంగా మారి పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం చెరువులో పేరుకుపోయిన సిల్జ్ ను 10 నుండి 12 అడుగుల లోతు వరకు తొలగించి చెరువుకు పునర్జీవం కల్పిస్తామన్నారు. ఇక తొలగించిన మట్టిని స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వహణార్థం గణాధిపతి భూదేవత పూజాంచకర్షే గణాధిపతి కులదేవత ఇష్టదేవత పూజ. దాదాపు 108 ఎకరాలు ఉన్న ఈ చెరువుని ప్రభుత్వ నిధులతో అంటే హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి 108 ఎకరాల చెరువుని ఇక్కడ మనము పునరుద్ధరణ చేస్తున్నాం, పూర్తిగా రిజ్యూనేట్ చేస్తున్నాం. ఇన్నాళ్లు ఇక్కడ మురికి కూపంగా మొత్తం సీవేజ్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ వచ్చి ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని మొత్తం మనము సిల్ట్ ఏదైతే ఉన్నదో మట్టి దీంట్లో ఈ క్వాలిటీ మట్టి చూసినారు కదా. సో దీన్ని దాదాపు 10 ఫీట్ దాకా అంటే 10 to 12 ఫీట్ దాకా మేము తీసి ఆ సిల్ట్ని తీసి మళ్ళా దాన్ని సేఫర్ ఏరియాస్కి అంటే ఇందాక బస్తీ వాళ్ళు కూడా ఒక దగ్గర అక్కడ కూడా వాళ్ళు కొంత ఎక్స్ప్రెస్ చేసినారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఉండేటటువంటి పద్ధతిలో మేము ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ ఈ చెరువు కూడా ఒక మనకి 9 నెలల నుంచి 1 year లోపల ఇది మళ్ళా మనకి బై నెక్స్ట్ మాన్సూన్ కల్లా ఇదంతా కూడా వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అండ్ దీంట్లో దాదాపు మనం చూస్తే 2 million cubic meters ఆఫ్ కెపాసిటీ ఉండేది, ఇప్పుడు దాదాపు 5 millionకి వెళ్తుంది. అంటే 3 million cubic meters పెరుగుతుంది అనమాట కెపాసిటీ. అంటే దీని వల్ల ఈ ఫ్లడ్డింగ్ అనేది ఇక్కడ పూర్తిగా ఈ పక్కన ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ నీళ్లు నిలుస్తుంటే కనుక బస్సుల్లో కానీ అవన్నీ ఇక్కడికి వచ్చేటట్టు జరుగుతుంది. ప్లస్ దీనికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా మనం చూసినాం, ఇప్పుడు ఈ ఎల్నినో ఫినామినన్ తోటి వాటర్ ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉన్నాయి. రేపు ఇక్కడ వాటర్ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్య చికిత్సలో 60 ఏళ్ల వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గత 4 ఏళ్లుగా నిమోనియా, దగ్గు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న రోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో దంతం, దానిని బిగించేందుకు ఉపయోగించిన డెంటల్ పిక్చర్ ఇరుక్కుపోయినట్లుగా గుర్తించారు. అనంతరం ఫ్లెక్సిబుల్ బ్రోంకోస్కోపీ విధానంతో డోర్మియా బాస్కెట్ సహాయంతో ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే వాటిని విజయవంతంగా తొలగించారు. ఇక ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను కూడా పూర్తిగా శుభ్రం చేసినట్లుగా తెలిపారు వైద్యులు. ఇక ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని సాధారణ జీవనం గడుపుతున్నారని, తనకు నూతన జీవితం అందించిన మెడికవర్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు మా అబ్బాయి హైదరాబాద్. సో ఈ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు తనకి రికలెక్ట్ చేసుకున్న ఇన్సిడెంట్ ఫలితాన్ని సెటిల్ చేస్తాను, దాంట్లో ఏమన్నా బయటపడిద్దని చెప్పాము, వివరాలని చెప్పాము. సంగతి మేడం 5 సంవత్సరాలు అవుతుంది ఇట్లా తిరుగుతున్నాం హాస్పిటల్ చుట్టూ. పొన్ను అయితే లోన్ ఉందని నాకు అనుమానం ఉందని మేడం గారితో చెప్పారు. అయితే ఆ సిటీ స్కానింగ్ తీసి టెస్ట్లు అని చేసి లోన్ అమ్మ తెల్లారి మేము వచ్చేసరికి పొన్ను 25 సంవత్సరాల కింద ఒక పొన్ను కట్టించుకుంటే అది అరిగిపోయి వాటర్ తాగేటప్పుడు గొంతులో కొరపోయింది. అది కింద పడిపోయిందో లోనకి వెళ్ళిపోయిందో నాకు తెలవలేదు. 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్ చుట్టూ అన్ని సార్లు తిరిగా, ఖమ్మం తిరిగా, విజయవాడ తిరిగా, సత్పల్లి, తిరుగురు మొత్తం. సో జూలై 11th రోజు మా దగ్గర సత్యం గారు రావటం జరిగింది. ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన 4 years నుంచి దగ్గు, ఆయాసం, పిల్లి కూతలతోటి సఫర్ అవుతూ ఉన్నారు. నిమోనియా, టీబీకి సంబంధించిన ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నిమోనియా అనేది ఇంప్రూవ్ కాలేదు. మేము సిటీ స్కాన్ చేస్తే ఆయనకి పన్ను అనేది లంగ్స్లో ఇరుక్కుపోయింది అనేది తెలిసింది. ఆయన కూడా 4 years బ్యాక్ నీళ్లు తాగేటప్పుడు పన్ను లోపలికి వెళ్ళింది అని చెప్పడం జరిగింది. సో మేము దీని ఒక అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీ టెక్నిక్తో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్లో దాన్ని తీయడం అనేది జరిగింది. పన్ను ఇంకా దానికి ఫిక్స్ చేసే ఒక గమ్ లాంటిది కూడా తీసాము. ఆల్మోస్ట్ 6 centimeter సైజ్లో ఉంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మెడికల్ హాస్పిటల్స్ ప్లాట్ఫామ్ వల్ల మేము పేషెంట్కి ఈ పర్టికులర్ రేర్ కేస్ అండ్ ఫారెన్ బాడీ తీసినందుకు ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో జూలై 10th ఫస్ట్ టైం వచ్చారు. ఆ రోజు సిటీ స్కాన్ చేయడం వల్ల పన్ను ఇరుక్కుంది అనేది మాకు తెలిసింది. సో ఈ ప్రొసీజర్ని జూలై 11th ప్లాన్ చేయడం జరిగింది. జూలై 11th రోజు ఒక 1/2 hour డ్యూరేషన్లోనే బ్రాంకోస్కోపీ అనే ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో ఒక బాస్కెట్ సహాయంతో లోపల ఉన్న పన్నును బయటికి తీసాం. ఈ ప్రొసీజర్ పేషెంట్కి అయితే ఒక 40,000లో అయిపోయింది.
బాపట్ల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కర్లపాలెం మండలంలో గంజాయి రవాణా విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు రూరల్ సీఐ హరికృష్ణ నేతృత్వంలో కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర సిబ్బందితో కలిసి జగనన్న కాలనీ సమీపంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి, 1000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేసినట్లుగా డీఎస్పీ చంద్రమౌళి తెలిపారు. నిందితులను కస్టడీలో హాజరుపరుస్తామని తెలియజేశారు. గంజాయి రవాణా విక్రయం లేదా రవాణా చేసిన మాదక ద్రవ్యాల మత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీఎస్పీ. ఈ కొంతమంది వ్యక్తులు ఈ జగనన్న అదే కల్లపాలెంలోని జగనన్న కాలనీ ఏరియాలోని ఎంపీఎఫ్సి గోడౌన్స్ ఏరియాలో ఉన్నారని నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ 4 వ్యక్తులు ఈ గంజాయి ప్యాకెట్లు అమ్మటానికి సిద్ధం చేసుకొని ఉన్నారు. దాని మీద పోలీసులు చూసి పారిపడే ప్రయత్నంగా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి, తర్వాత గంజాయి ఆల్రెడీ అమ్మగా వచ్చినటువంటి అమౌంట్ 1000 రూపాయలు, తర్వాత 3 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి 8 గంజాయి ప్యాకెట్స్ జిప్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్లో, అలాగే మహీంద్రా జీపు, టార్ జీపు, ఇవన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. కొండపల్లి రోషన్ అలియాస్ శాస్త్రి, ఇతను కూడా తిరుగుపల్లి విలేజే, అలాగే ఖాజా కేశవ్ శ్రీరామ్ మరియు గోనతోటి సుధాకర్ అలియాస్ ఇతని సోను అని కూడా అంటారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న వెంకట వారికి ఓ భక్తుడు విలువైన బంగారు హారాన్ని సమర్పించారు. తణుకు పట్టణానికి చెందిన భక్తుడి కుటుంబం సుమారు 13 లక్షల విలువైన 100 గ్రాముల బరువుతో రత్నాలు పొదిగిన లక్ష్మీదేవి హారాన్ని స్వామివారికి భక్తి శ్రద్ధలతో బహుకరించింది. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా దేవస్థాన అధికారులు స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాలను అందజేసి దాత కుటుంబ సభ్యులను సత్కరించారు. కామారెడ్డి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు లేక సాగునీటి కొరత ఏర్పడడంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతు సిద్ధరాములు 3 ఎకరాల్లో సాగు చేసే వరి తూకం ఎండిపోకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇక బోర్లలో నీటి మట్టం పడిపోవడంతో గత 5 రోజులుగా రోజుకు 2 సార్లు ట్యాంకర్ నీటిని పోస్తున్నట్లుగా తెలిపారు. ఒక్కో ట్యాంకర్కు 1500 రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇప్పటి వరకు సుమారు 15,000 వరకు వ్యయం చేసినట్లుగా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నాట్లు వేసే సమయం వచ్చిన వర్షాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలంటూ రైతులు ప్రార్థిస్తున్నారు. వర్షాలు పడనందున తుకాలు పోసి తుకాలు ఎండిపోవడం జరుగుతుంది. కాలము కనికరించినందున కాలము పడడం లేదు. ఎల్నినో ప్రాబ్లం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ వర్షాలు కొన్ని పడి ఆశలు చూపెట్టినాయి. దానికి అనుకూలంగానే మేము బోర్ల దగ్గర తుకాలు పోసుకోవడం జరిగింది. ఆ తుకాలు బోర్లు నీళ్లు పోయక ఎండిపోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మేము వర్షాలు పడాయనే ఉద్దేశంతో ఎట్లనన్నా తుకాలు కాపాడుకోవాలి, వర్షాలు పడాయనే ఆలోచనతో ట్యాంకర్లు పెట్టి ఒక ట్యాంకర్కు 1500 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు పోసుకోవడం జరుగుతుంది. మాకు ఇట్టి కష్టం చేసినందుకు ఎలాంటి గిట్టుబాటు ధర లేకుండా రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు సహకరించాలి. అదేవిధంగా ఎల్నినో ప్రాబ్లం వల్ల వర్షాలు పడతలేవు కాబట్టి వానదేవుడు కూడా కనికరించి ఈ వాన లేకపోతే జనాలందరూ తల్లడిల్లిపోతారు, అన్నమ రామచంద్ర అనే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి
ప్రభుత్వం వాళ్ళు కూడా ఆల్టర్నేట్గా ఏమన్నా సహాయం అందించే కార్యక్రమం ఉంటే చెయ్యాలి. లేబర్ ఖర్చులు తుకాలు పోయడానికి ఇంచుమించు 3 ఎకరాలకు సరిపడే తుకాను పోయడానికి 10,000 ఖర్చు అవుతుంది. ఇక నాట్లేసి మేము పంటలు పండించాలంటే ఎకరాన్ని 20,000 ఖర్చు అవుతుంది. కానీ అట్లా పెట్టుకుందామన్నా వానదేవుడు కనకరించడం లేదు. దాన్ని నంద్యాల జిల్లాలోని అవుకు పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యం కలకలం రేపింది. బనగానపల్లికి చెందిన నెహ్రూ స్కూల్ బస్సులో క్లీనర్గా పనిచేస్తున్న నరసింహాచారి బస్సు కింద పడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రతిరోజు సుమారు 50 మంది విద్యార్థులను తరలిస్తున్న ఈ బస్సులో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు అని తల్లిదండ్రులు ఆరోపించారు. అర్హత లేని సిబ్బందిని నియమించడం, డ్రైవర్లు, క్లీనర్ల విధుల నిర్వహణపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, బస్సులో ఫిట్నెస్ నిర్లక్ష్యం చేయడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఫిషింగ్ బోట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులతో ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా అప్రమత్తమైన తోటి మత్స్యకారుల వారిని వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలో చెట్ల ప్రాంతంలో ఓ మహిళా మృతదేహం ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మృతురాలిని సదాశివపేటకు చెందిన 40 ఏళ్ల మంజులుగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పటాన్చెరు పరిధిలోని అంబేద్కర్ నగర్లో నివసిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మృతదేహంపై తలకు తీవ్ర గాయాలుండటంతో గుర్తులేని వ్యక్తులు ఇనుపరాడ్లు, కట్టెలతో దాడి చేసి హత్య చేసి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్వీస్ రోడ్ మధ్యలో ఉన్న ఈ చెట్లు ఇదంతా గ్రీనరీ ఏరియాలో ఒక ఉమెన్కి సంబంధించిన డెడ్ బాడీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీద పటాన్చెరు పోలీసులు ఇక్కడికి రావటం, బాడీని చూడటం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చి ఈ పరిశోధన చేస్తున్నప్పుడే ఆమె పేరు మంజుల, 40 years. ఈమె యాక్చువల్గా నేటివ్ ఏమో సదాశివపేట, వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ నగర్ పటాన్చెరులోనే నివసిస్తూ ఉన్నారు. ఆమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చి ఉండొచ్చు, తర్వాత ఆమెతో ఎవరు వచ్చి ఉంటారు, ఈ హత్య చేయడానికి కారణం ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రాథమికంగా మనకి అర్థమవుతుంది ఆమెకి హెడ్ ఇంజరీ చాలా బలంగా ఉంటుంటే ఏదో ఒక ఆయుధంతో ఆమెను కొట్టి చంపారు. తర్వాత బట్టలు కూడా డిస్టర్బ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది ఆమె విల్లింగ్తో ఎవరితో వచ్చిందా లేకపోతే ఎవరైనా తీసుకొని వచ్చినారా అనేది అంత మేము వెరిఫై చేస్తున్నాము. కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. దోమకొండ మండలం చింతమానపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల సందీప్ గ్రామ శివారులోని ఓ చెట్టు కురివేసుకుని మృతి చెందాడు. గతంలో ఓ మైనర్ బాలికకు సంబంధించిన కేసులో ఫోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదై జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం బాలికకు సెల్ ఫోన్లో సందేశాలు పంపిన నేపథ్యంలో బాలిక కుటుంబ సభ్యులు బెదిరించారని, ఆ వేధింపులు తట్టుకోలేకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దోమకొండ ఎస్ఐ ప్రభాకర్ వివరాలు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.